అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కార్తీక మాసం సందర్భంగా గోమాత శ్రీమంత మహోత్సవం గజ్వేల్ రామాలయంలోని శ్రీ సీతారామ ఉమామహేశ్వర కన్యకా పరమేశ్వరి దేవాలయంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చిన భక్తులకు సహకరించిన దాతలకు పేరు పేరున కృతజ్ఞతలు. ఈ కార్యక్రమం వాసవి క్లబ్ పెట్టినప్పుడు ఆధ్వర్యంలో జరిగింది. వాసవి క్లబ్ సభ్యుల సహకారంతో జరిగింది. ఈ కార్యక్రమం ఇంత పెద్ద విజయవంతమైన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. గోమాత చేయడం గజ్వేల్లో మొట్టమొదటిసారి అధిక సంఖ్యలో భక్తులు వచ్చిన వారికి కూడా పేరు పేరు ధన్యవాదాలు. ఆ గోమాత ఆరోగ్య అష్టాశులు అందరికీ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై వాసవి జై జై వాసవి. కార్తీక మాస ఏకాదశి శుద్ధ ఏకాదశి మంగళవారం రోజున శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో వాసవి మాత పారాయణ కార్యక్రమము మరి గోమాతకు శ్రీమంత కార్యక్రమం ఏర్పాటు చేయడమైంది. ఈ కార్యక్రమంలో మహిళలు పురుషులు అధిక సంఖ్యలో వందల మంది పాల్గొన్నారు. వారికి వారి కుటుంబాలకు ఆ కన్యకా పరమేశ్వరి గోమాత ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగజేయాలని గోమాతను శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి కోరుకుంటూ జై వాసవి జై గోమాత. మన సీతారామ ఉమామహేశ్వర వాసవి కన్యకా పరమేశ్వర మార్కండేయ స్వామి ఆలయ ప్రాంగణంలో ఆ యొక్క 33 కోట్ల దేవతా స్వరూపమైనటువంటి గోమాతకు ఈ కార్తీక మాసంలో ఈ ఏకాదశి రోజు మంగళవారం నాడు అమ్మవారికి శ్రీమంత కార్యక్రమము భక్తులు పుర ప్రముఖులు మహిళలు అంతా కూడా అధిక సంఖ్యలో విచ్చేసి భక్తి శ్రద్ధలతో ఈ యొక్క శ్రీమంత కార్యక్రమంలో పాల్గొని ఆ యొక్క అమ్మవారి సంపూర్ణమైనటువంటి కృపా కటాక్షాలకు పాత్రులైనారు. వారిని వారి కుటుంబాలను ఆ యొక్క అమ్మవారు గోమాత సదా ఎల్లవేళలా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని చెప్పేసి నేను ఆ యొక్క అమ్మవారిని కోరుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.